హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ డూప్లెక్స్ హౌస్. ఈ డూప్లెక్స్ హౌస్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్తో బిల్డ్ చేశారు. ఈ కంప్లీట్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టిన ప్రతి ప్రాపర్టీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే లైక్ చేసి షేర్ చేయండి. ఈ డూప్లెక్స్ హౌస్ ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్తో ఉన్నది. చూడండి, మనం ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ చూసాం. ఆ తర్వాత లోపలికి వచ్చి కిచెన్ ఏరియా చూసాం. ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, అలానే పూజ గది ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏంటంటే బెడ్రూమ్, పూజ గదితో పాటు ఇంకొక రూమ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఆ రూమ్ని వీళ్ళు యాక్చువల్గా ఆఫీస్ పర్పస్ లాగా యూజ్ చేసుకున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ టేబుల్ ఏదైతే కనిపిస్తుందో ఆ టేబుల్ని కూడా కొనుక్కునే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ బిల్డింగ్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెంట్రలైజ్డ్ ఏసీ, అలానే 5 ఫ్లోర్లో ఉన్న ఒక స్ప్లిట్ ఏసీ, ఆ టేబుల్, వీటన్నిటిని ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఇస్తారని చెప్పారు. అలానే 8 ఫ్యాన్స్ ఉన్నాయండి బిల్డింగ్ మొత్తంలో. ఈ 8 ఫ్యాన్స్ని కూడా వాళ్ళు ఇస్తారు. చూడండి, కబోర్డ్ వర్క్స్ కూడా చాలా నీట్గా మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఇందులో మనం చేయించుకోవాల్సినవంటూ ఏమీ లేదు ఈ హౌస్లో. చూడండి, ఫాల్ సీలింగ్ కానీ లేదంటే పెయింటింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. చూడండి, బాత్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కి ఉన్నటువంటి బాత్రూము. ఈ బాత్రూమ్కి ఏంటంటే చాలా స్పేసెస్గా ఉంది. అండ్ ఆ పైన చూడండి, ఆ పైన స్టోరేజ్ కోసం ఆ స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అనేది విత్ కబోర్డ్స్తో చాలా నీట్గా ఉంది. అలానే మనకి సైడ్న సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ సైడ్ సెట్ బ్యాక్స్ దగ్గర యూటిలిటీ ఏరియాను కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకి వాషింగ్ మెషిన్ ఏరియా ఉంటుంది. చూడండి, మీకు నేను చూపిస్తాను. సో బిల్డింగ్ అనేది చాలా ప్లాన్డ్గా, పర్ఫెక్ట్గా, చాలా నీట్గా బిల్డ్ చేశారు. అలానే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. చూడండి, సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి బాల్కనీ ఉంటుంది. అలా చూడండి, ఒకసారి టాప్ మీకు చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్లో మనకి టీవీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే బాల్కనీ ఉంటుంది. అదేవిధంగా బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అటాచ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్కి పైన మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ప్రొవైడ్ చేశారు. మన ఈ ఇండివిజువల్ హౌస్ అనేది లొకేషన్ వచ్చి గోపాలపట్నంలో ఉంది. గోపాలపట్నం లొకేషన్కి ఎన్ఏడికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అలానే అటువైపు పెందుర్తికి, సింహాచలంకి, అన్నింటికి సెంటర్గా ఉంటుంది. అండ్ ఇటువైపు నరవ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. గాజువాకకి, ఎయిర్పోర్ట్కి, అలానే ఆర్టీసీ కాంప్లెక్స్కి, రైల్వే స్టేషన్కి. సో ఈ లొకేషన్స్ అన్నీ మనకి హౌస్ అనేది చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. ఈ బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్లో ఉంది. 112 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేశారు. 2083 ఎస్ఎఫ్టీ ఉంది. అలానే ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెంట్రలైజ్డ్ ఏసీని ఇస్తున్నారు.
8 ఫ్యాన్స్, ఒక స్ప్లిట్ ఏసీ అండ్ టేబుల్. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి వీళ్ళు మనకి బిల్డింగ్తో పాటు ఇస్తున్నారు. అలానే 2 కార్లు పార్కింగ్ మనకి పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉన్నది. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఈ హౌస్ ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ మీరు విజిట్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1,20,00,000 చెప్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది.